బాలా మనం వెళ్ళేది ఏ ఏరియా రా? మధురా నగర్ బాబాయ్. బస్ స్టాండ్ నుంచి నువ్వే ముందు కూర్చున్నావు బాబాయ్, వెనక్కి రావచ్చుగా. నేను రానురా, నువ్వు ముందుకు వస్తే కనపడ్డ బార్ దగ్గర వెళ్ళా ఆపుతావు. ఇదేనా? ఇదే బ్యాగ్లన్నీ తీసుకున్నారు కదా? అన్నీ తీసుకున్నావు. ఇదే మేనేజర్ చెప్పిన పెంట్ హౌస్. కీ ఎక్కడుంది భయ్యా? డోర్ పక్కన పూలకుండీలో కీ ఉంది. అలాగే సరే మేము చూసుకుంటాంలే. వెళ్ళు. దీనికి పూలు చూస్తే చాలు పూనకాలే. ఆ పూలు, ఈ డ్రెస్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మళ్ళీ ఆ బ్రోకర్ హౌస్కి వెళ్ళొచ్చావని. అక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేసావు కాబట్టి నేను ఇంకా నీతో రూమ్ షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చేసే జాబ్ ఐటీ. ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారేవనుకో, పాత ఆఫీస్లో శాలరీ ఏమన్నా పెండింగ్ ఉంటే వెళ్ళి అడుగుతావా లేదా? అడుగుతాను. మరి నేను చేసింది అదే. ఇదిగో, సీరియల్లో సినిమాల్లో యాక్టింగ్ చేస్తానని ఆడిషన్స్కి తిరుగుతున్నావు. గుడ్. నీకు డబ్బులు అవసరమైతే నన్ను అడుగే, నేనిస్తా. అంతేగాని మళ్ళీ అక్కడికి వెళ్ళావని తెలిసిందంటే నేను రూమ్ వెకెట్టేసి వెళ్ళిపోతా. హే స్వప్న, రేపు పెళ్ళయ్యాక నీకేమైనా డౌట్స్ వస్తే నువ్వు నాకే ఫోన్ చేస్తావు. నమస్తే అన్న. ఈ ఫేస్ గుర్తుపెట్టుకో. ఎందుకండి? వెళ్ళేటప్పుడు డ్రింక్ ఎక్కువైపోతే ఫేస్ మారిపోదు కదా, అప్పుడు థ్యాంక్ యూ చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలా లేదా? కరెక్టే సారు. చూడు. సార్, ఈ టేబుల్ రిజర్వ్డ్. ఏడ కూడా ఖర్చిపేశారా? వేయించారు. ఇక్కడ కూర్చున్నా. ఫ్రెష్ హలో ఫ్రెష్ ఇట్రా. నేనా? రా ఈడెవడు మనలాగే ఉన్నాడు. కూసో. వెయిటర్ వస్తున్నా సార్. అన్నా నాకు టాప్ పట్టుకురా అన్న. రే ఓకే, నా బిల్ పట్టరా పో. తీసుకొస్తున్నాను. అన్నా ఇక్కడ అమ్మాయిలు కూడా మందు తాగుతారా? ఎవరన్నా మనది? మాది కొత్తపట్నం, ప్రకాశం. అబ్బా, స్టేట్ మారినా స్టేటస్ మారకుండా ఆన్సర్ చెప్పినావు చూడు, మస్తు నచ్చినవన్నా. అన్న నా పేరు మొద్దు అన్న. నేను సత్తి, పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం తాగుడు. ఎప్పుడు ఏందే పొద్దుటి ఇంటికి రాకుండా ఏం పీక్తున్నావు? పెగ్గు ఇంటికి రా, నీ సంగతి చెప్తా. నీ అమ్మ రోజు చెప్పుడే పెట్టేయ్. ఎవరన్నా ఫోన్లో తిడుతున్నట్టున్నారు? గృహ నిర్మాత. అన్న నీకు విషయం చెప్పనా? రా, ఒంగు పెట్టే వాళ్ళకి తొంగు పెట్టే వాళ్ళు వస్తారు. అన్న చేర్స్ అన్న, చేర్స్ చేర్స్. ఒక్క నిమిషం. అరే 500 తక్కువనే రాసుకోమను. అరే అయ్యో ఎందుకన్నా, నేను ఇస్తా. అబ్బా, అన్ని పైసలు నేను నీ దగ్గర. దాచుకునేంత శాలరీ లేదన్నా, ఉన్న పేపర్లో పేపరు 500 అంతే. ఏం చెప్తావన్నా నువ్వు? మాది రుక్మిణి డ్రామా కంపెనీ అని నిజ జీవితంలో జరిగే సంఘటనలన్నీ డ్రామాలో స్కిట్లుగా వేస్తుంటామన్నా. మస్తు వస్తాయి కావచ్చు పైసలు. వస్తాయన్న, చప్పట్లు టప్పట్లు. అన్నా సాయంకాలం అయితే సుఖం లేదన్నా. జీవితంలో ఆడదాని వాసన చూడలేదు, మందు మీద. ఈ సత్యగాని దోస్తువై ఉండి ఒక ఎంజాయ్మెంట్ లేదు, సుఖం లేదంటవా? ఫోన్ ది ఫస్ట్. నెంబర్ చెప్తా, కొట్టు. ఎవరిదన్నా? చిత్ర అని.
చిత్ర అని మస్తు ఉంటది, గట్టిగా ట్రై చేయి, టక్కున పడుతుంది. నువ్వే కొట్టన్నా. ఏంటిదే నా దోస్తు బిల్లు కట్టినావు. మళ్ళా కలుస్తా. బాయ్ అన్న. జాగ్రత్త అన్నా. ఏ పడుడు లేచుడు కామన్ తమ్మి, నువ్వు రావే. అన్నా నమస్తే, రేపు కలుస్తా. పిల్లంతా నాదే రేపు. అంత బ్లర్గా ఉన్నదేంది? బార్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు అందరికి ఇలాగే ఉంటా సార్. అబ్బా నువ్వు కూడా పని చేసినావు. నీ పెగ్గల కంటే తక్కువే కదా. నమస్తే మామా, గుడ్ నైట్. నేను వంట, నువ్వు అమ్మ నీకు శుచి ఉండదు, శుభ్రత ఉండదు. మొత్తం ఊరంతా తిరిగి ఇంటింటి రోగాలు తీసుకెళ్తావే. చల్, నేను పడినప్పుడు నువ్వు పండవాని ఆవు, నేను పడుకోబెడతా కానీ. నమస్తే కాక, గుడ్ నైట్. రంగకోతి రంగకోతి, నువ్వు పండు నేను పంట. బండి కానిస్టేబుల్ బండాపు. జై లేవరా, జై లే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫుల్గా తాగి చల్లగా పడుకున్నా. మాట్లాడకుండా స్టేషన్ పద. అక్కడ పోయి పడుకుందామా ఇద్దరం? జై పద, స్టేషన్ పద. నీకు కావాలంటే నేనే పిత్తగా షెట్టు ఇదిగా అన్ని పేత చూడు. పోలీసు వాళ్ళతో వెటకారమా? అబ్బా పోలీసు వాళ్ళ మీరు? అరే నిజంగా పోలీసు వాళ్ళే. రైట్ తక్కువ రికమెండేషన్ క్యాండిడేటా? చలో హలో పోలీసు వాళ్ళు. దావుద్ పై తెలుసా మీకు? తెలుసు. అయితే ఏంటి? పోయి వాళ్ళని పట్టుకోవాలి, నన్ను పట్టుకుంటారా మీరు? నడు స్టేషన్ నడు. నువ్వే రోజు ఏ మూవీ చూస్తే ఆ రోజు ఆయనే నా మొగుడు అంటావు, అవునా? ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరూ ఓకే కానీ వీడెవడే? వీడు కాదు, గివ్ రెస్పెక్ట్. హీఈస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏంటి? నువ్వేంట్రా మా హీరో గురించి మాట్లాడేది? మా హీరో ఓపెనింగ్ డే కలెక్షన్ ఎంత ఉండదు. మీ హీరో బడ్జెట్. ముందు మా హీరో గురించి తప్పుగా మాట్లాడింది మీరా? మీరు మాకు సారి చెప్పాలి. లెక్కున్నోడు లేట్ నైట్ అయినా పవర్ స్టార్ అనే అంటాడు. టిక్కున్నోడు ఎప్పుడు తీన్ మార్ కిక్ లోనే ఉంటాడు. ఎవరి తప్పో నాకు తెలియదు కానీ తగ్గుండాలని మా హీరో చెప్పిన మాట ప్రకారం చెప్తున్నాను. సారీ, ఓకేనా? చలు. ఒకళ్ళు తగ్గినంత మాత్రాన ఎదుటోళ్ళు నెగ్గినట్టు కాదు. సమస్యకి పరిష్కారం గొడవ కానప్పుడు తగ్గడంలో తప్పే లేదు. పదండ్రా. ఎవరు బాబు నువ్వు? ఆదికేశవరెడ్డి గారి మనవండి.
హలో. అయ్య బాబోయ్. హలో చిత్ర గారు, హా, నా పేరు ముద్దండి. ముద్దు చెప్పండి. మీరు హా, మీరు మీరు ఒకసారి మా రూమ్కి రావాలండి. దేనికి? అంటే మాకు మాకు ఇప్పుడు వరకు అవలేదండి. మాకు అంటే ఎంతమంది ఉన్నారేంటి? ముగ్గురు అండి. 30, 40, 50. ఏం చేస్తుంటారు? అబ్బే మేమేం చేయమండి. అంటే స్నానాలు కూడా చేయరా? చిచ్చి, రుక్మిణి డ్రామా కంపెనీ అండి మాది. రుక్మిణి డ్రామా కంపెనీ అంటే వడిలో పవనిజం స్కిప్ చేశారు మీరేనా? అయ్యో, ఆ బడిలో ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసింది నేనేనండి. మరి హీరో పాత్ర? ఆడు మావాడే అండి, ఇక్కడే ఉన్నాడు. లొకేషన్ పంపించండి, నేను వచ్చే టైం అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్ ఎవర్రా అమ్మాయి? చిత్రాన్ని రమ్మన్నాలే మన ముగ్గురు కోసం. మన ముగ్గురు కోసమా? చేస్తాదవా, నువ్వు తప్పు చేస్తున్నావురా. తప్ప ఏం తప్పు? మరేం చేయమంటావు? నిన్ను నమ్ముకొని డ్రామాలోకి నేను వచ్చాను. నీకు పెళ్ళవలేదు, నాకు పెళ్ళవలేదు. నన్ను నమ్ముకొనిగో ఈడు వచ్చా. జిప్ కింద 30 years వచ్చిన వెహికల్కి ఫీల్ అండ్ జనరేషన్. రే మాట్లాడవేంట్రా? కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనం మంచిది బాబాయ్. ఎవడు చెప్పాడు అలా? ఏంటి మన బాబాయ్ చెప్పాడు. తాగుబోతే అదవా, నువ్వు పాడైపోవడమే కాకుండా మా ఇద్దరిని చెడగొడుతున్నావు. ఛీ, దీని మా జీవితంలో సుఖం లేకుండా పోయింది. చిచే, ఓ క్వార్టర్ సుఖం వస్తుంది.